అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి దృష్టి ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచడం పైన దృష్టి పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఆయిల్ ఫామ్కి ప్రధానంగా కావలసినటువంటిది స్ప్రింక్లర్లు, డ్రిప్ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లరు, డ్రిప్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మహానుభావులు ఎన్టీ రామారావు గారు దీన్ని ఆ రోజు ప్రారంభించారు. ముందు మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. ఈ మధ్య మేము ఒక టెక్నికల్ టీము రాష్ట్రం అంతా కూడా వెరిఫై చేస్తే ఇంకా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మండలాలను కూడా ఏవైతే కొత్తగా ఆయిల్ ఫామ్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ టీం రికమెండ్ చేసిందో ఆ మండలాలను కూడా ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ ధరకి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఫామ్ ఆయిల్ పంటకి వైబిలిటీ గ్యాప్ పేమెంట్ అని చెప్పి ఒక స్కీమ్ని అమలు చేస్తుంది అధ్యక్ష. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విజిఏ స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది రాష్ట్రాలపైన ఆధారపడి ఉంది అధ్యక్ష. రాష్ట్రం దాన్ని అమలు చేయొచ్చు, లేకపోతే రాష్ట్రం తొందరగా సొంతంగా కూడా ధర నిర్ణయించే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతానికి ఏదైతే మనం ఈ విజిపి ధర 17,877 రూపాయలు ఉంది అధ్యక్ష. విజిపి ధర అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర 17,877 రూపాయలు ఉంది. ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అధ్యక్ష. దీనిలోకి చాలా రాష్ట్రాలు వెళ్ళాయి, కానీ నేను సమావేశం పెట్టేటప్పుడు రైతులు కానీ చాలామంది మన రాష్ట్రంలో ధర బాగుంది కాబట్టి అందులోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదని చెప్పి డిస్కషన్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి మనం దాంట్లోకి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రస్తుతానికి మనం ఏదైతే ఫామ్ ఆయిల్కి ధర ఇస్తున్నామో దాదాపు 20,725 రూపాయలు ఉంది అధ్యక్ష. అయితే ఈ ధర నిర్ణయించాలంటే ఓఈఆర్ మీద ఆధారపడుతుంది. గౌరవ సభ్యులు రంగారావు గారు చెప్పినట్టుగా ఇది ఫ్యాక్టరీ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పెద్దవేగులో ఉంది అధ్యక్ష. అదేదో పురాతనమైన ఫ్యాక్టరీ, అందులో మనం ఈ ఆయిల్ ఎక్స్టెన్షన్ రేట్ తీస్తే సరిగా రావటం లేదు. అయితే ఈ ధర ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలోని మిల్స్ నుంచే తీయాలనేది ఒక నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టింది అధ్యక్ష. అందుకే నేను గాబరపడకుండా ఈ సంవత్సరం మనం ఏదైతే ధర ఇస్తున్నామో అడహా కింద, అంటే ధర నిర్ణయించినంత వరకు అడహా కింద 20,700 రూపాయలు రైతులకి నష్టం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. సభ్యులు కూడా చెప్పారు, ఆ రోజు మనకు పెద్దవేగులోనే ఒక పరిశ్రమ ఉండేది. ఈరోజు అధునాతనమైనటువంటి టెక్నాలజీతో మన రాష్ట్రంలో కూడా ఒక 7-8 పరిశ్రమలు వచ్చాయి. నేను ఒక 5-6 పరిశ్రమలు సెలెక్ట్ చేసి రైతుల్ని దగ్గర పెట్టి ఆ 7-8 పరిశ్రమల్లో మనం క్రష్ చేసి అందులో ఏది ఎక్కువ ఓఈఆర్ వస్తే అది సెలెక్ట్ చేసి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధర తగ్గకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీలైనంత తొందరగా ఒక నిర్ణయం తీసుకొని ధర ఫిక్స్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ కేసు రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజిఏ స్కీమ్లో అవకాశం రేపు మన దగ్గర ధర తగ్గితే మనం వెంటనే ఆ ధరలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మనం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టే మనం ఆ స్కీమ్లోకి వెళ్ళలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రైతాంగానికి కూడా కోరుతున్నాను అధ్యక్ష, అందరూ కూడా వ్యవసాయం అంటే వరి తప్ప ఇంకొక పంట పెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే సంతోషం ఏమిటంటే డైవర్ట్ అవుతున్నారు హార్టికల్చర్కి. అందులో
ఏదైతే పామాయిల్ అనేది 1,50,000 నుంచి 2 లక్షలు ప్రాఫిట్ వస్తుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో పామాయిల్లో కూడా కోకో అని చెప్పి కొత్త పంట వచ్చిందంటే అధ్యక్ష, మీకు తెలుసు, ఇంటర్ క్రాప్గా వేస్తున్నారు. ఈరోజు కోకో పామాయిల్ కాంబినేషన్లో ఇంటర్ క్రాప్ వేసుకుంటే రైతుకి ఎక్కువ రాబడి రావడానికి అవకాశం ఉంది. మేము డిపార్ట్మెంటు దాని మీదే దృష్టి పెట్టాం, రైతులకి యాక్టివేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే పామాయిల్ దేశంలో ఉన్న దానికంటే మన దగ్గర ఎక్కువ శాతం పండిస్తున్నారు. ఈరోజు 5%, 10% తెలంగాణలో ఉంది, మన దగ్గర 90% ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మళ్ళీ రైతాంగానికి స్పష్టంగా హామీ ఇస్తున్నాను, ధరల విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా రైతులకి, ముఖ్యంగా పామాయిల్ రైతులకు అందరికీ శాసనసభ ద్వారా తెలియజేస్తున్నాను. డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రోత్సహించాలి సార్. అధ్యక్ష, మన తమరు లేరు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష, మనం 5 సంవత్సరాలు 90% అధ్యక్ష, బీసీ, ఎస్సీ, ఎస్టీ, రాయలసీమ రైతులకి 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం అధ్యక్ష. స్ప్రింక్లర్లు ఇచ్చాం అధ్యక్ష. 2019-24 ఒక్క పైసా అంటే ఒక్క పైసా అధ్యక్ష, 1 మీటర్ గొట్టం ఎక్కడ కూడా బిగించినటువంటి సందర్భాలు లేవు. తెలివిగా 2024 ఎలక్షన్ల ముందు మళ్ళీ మేము డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చి కంపెనీలందరికీ ఆహ్వానించి మొత్తం స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేస్తే కంపెనీల వాళ్ళందరూ ఉత్సాహంగా వచ్చి డ్రిప్ పెట్టారు అధ్యక్ష. వాళ్ళకి 1,135 కోట్లు బకాయిలు పెట్టారు. నేను వచ్చి ఒకసారి కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెడితే మేమందరం అయిపోయింది, మీరేం చెప్పినా మేము ఈ పథకం ప్రారంభించాం, ఇది ప్రారంభించాలంటే మాకు ఎంతో కొంత ఇస్తే ఆక్సిజన్ లాగా మళ్ళీ ప్రారంభిస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేశవ్ గారు రాయలసీమ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మీ ప్రాంతానికి ఎక్కువ ఉపయోగపడుతుంది, కొద్దిగా బాకీలు తీర్చంటే 475 కోట్లు గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,135 కోట్లలో బకాయిలు తీర్చి మళ్ళీ ఈ స్కీమ్ని రివైవ్ చేశాం అధ్యక్ష. 90% ఎవరు రైతు ఏ కంపెనీది కావాలంటే, ఏ విధానం కావాలంటే రైతుకి నచ్చినట్టుగా ఈ స్కీమ్ను కూడా అమలు చేస్తున్నాం. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, నా విజ్ఞప్తి ఏంటంటే రైతులకి హార్టికల్చర్లో ఎక్కువగా ఆదాయం వస్తుంది, అందులో పామాయిలు, కోకో కలిసి కాంబినేషన్గా పెడితే రైతుకి మేలు జరుగుతుంది. ఆ విధానంతో రైతులందరూ ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా రైతులకి తెలియజేస్తున్నాను.